గత 3 ప్రభాత ఆరాధనలో ఒక ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. త్రిత్వ తత్వ స్పృహ. త్రిత్వ తత్వ స్పృహ. మళ్ళీ దానిలో అనేక అంశాలను ప్రస్తావన చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాము. దేవత్రిత్వము అన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని దేవత్రిత్వము అన్నాం. అధ్యయనం లెక్కలో దాన్ని ఆత్మదైవం, సాకారాత్ముడు, చేతనాత్ముడు అని అలా ప్రస్తావించుకున్నాం. మర్చిపోతూ ఉంటారని మళ్ళీ చెబుతూ ఉంటారు, గుర్తు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సృష్టిత్వం అని చెప్పుకున్నాం. రెండో దాన్ని దేవుడు, జీవుడు, జగత్తు, దానిని సృష్టిత్వం. దేవుడు, జీవుడు, జగత్తు. మూడో దాన్ని మానవత్వం, మనోదేహాత్మలు, దేహము, మనస్సు, ఆత్మ. సో ఇది పరిచయం. ఆ తర్వాత తొలి ప్రభాతం అంటే దీనికి సంబంధించిన తొలి జ్ఞానంలో పదార్థము, యోచన, నిర్మాణం, వాటిని చెప్తున్నాం. రెండో ప్రభాతంలో శబ్దము, అర్థము, శక్తి సమృద్ధము, దాన్ని చెప్తున్నాం. అంటే ఇవి దాదాపుగా మర్చిపోయినందుకు మిత్రులందరికీ ఉన్నారు. మూడో ప్రభాతలు అంటే ఫిబ్రవరిలో జరిగిన మూడో ప్రభాతలో అదన్నా గుర్తుందా? భాష, భావన, పరిజ్ఞానం. భాష, భావన, పరిజ్ఞానం. సో ఇవి వరుసగా ఉన్న ప్రభాతలు అంశాలు. ఇవాళ ప్రభాత అలాగే నేను అనుదినం చేసే అధ్యయనాన్ని సమన్వయం చేయడం కోసమని కొంచెం ప్రక్కకి వెళ్తూ ఉన్నాను. రిఫరెన్స్ నేను చూడొద్దు, చెప్పొద్దు. యోహాను తొలి పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో మీరు పరిశుద్ధుడి నుండి అభిషేకం పొందినారు కనుక ఈ సత్యాన్ని మీరు ఎరుగుదురు అంటారు. సో దానిలో 3 ప్రత్యేక భావనలు మనం చూస్తాం: పరిశుద్ధుడు, అభిషేకము, సత్యం. సో ఈవేళ ఈ త్రిత్వ తత్వ స్పృహలో మార్చి మాసంలోని తొలి ప్రభాతంలో ఈ 3 అంశాలను మనం ప్రస్తావన చేసుకున్నాం. పరిశుద్ధుడు, అభిషేకము, సత్యం. పరిశుద్ధుడు, అభిషేకము, సత్యం. రోజు వినే మాటలే, రోజు చెప్పే మాటలే, కానీ వాటిని గురించిన లోతుల్లోనికి లేకుంటే ఆ పదాలు, ఆ భావనలు, వాటికి సంబంధించిన మూలాలలోనికి ఎందుకో వెళ్ళలేకపోతూ ఉంటాం. సో పరిశుద్ధుడు ఎప్పుడు మాట్లాడారు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే దాన్ని ఎలా డిఫైన్ చేయాలి? పరిశుద్ధత అంటే, పరిశుద్ధుడు అంటే ఒక మాటలో చెప్పు. ఏమన్నా కొంచెం చెవుడు పెద్దగా చెప్పు. ప్యూర్. నాకు తెలుగులో అడిగితే నాకు ముసలోడికి తెలుగు రాదులే, ఇంగ్లీష్ రాదులని ప్యూర్ అని చెబుతావు. ఇప్పుడు ప్యూర్ అంటే ఏంటో చెప్పు. పరిశుద్ధుడు చెప్పు. ప్యూర్ అంటే బిడ్డ నువ్వు సరదాగున్నారులే. ప్యూర్ అంటే స్వచ్ఛత. అవునా? ప్యూర్ అంటే స్వచ్ఛత. ప్యూర్. ఇంకొక పదం చెప్పండి పరిశుద్ధుడికి మీకు అర్థమైన. బిడ్డ చక్కగా మనవరాలు ప్యూర్ అని చెప్పింది. ప్యూర్ అంటే
స్వచ్ఛత. ఇంకొక పరిశుద్ధుడు అనే దానికి మీకు వెంటనే మనసులో కలిగే ఇంకొక భావన చెప్పండి, ఇంకొక పదం చెప్పండి. ప్యూర్ కాదు, ప్యూరు స్వచ్ఛత కాదు. ఇంకా నువ్వు కూడా ఇంగ్లీష్ అయినా బిడ్డ. హోలీ అంట, ప్రత్యేక పరచడం. ఒకటేమో స్వచ్ఛత, మరొకటేమో ప్రత్యేకపరచడం. అంటే దానికి రెండు ఉంటాయి. సెట్ అసైడ్ అని అనొచ్చు, సెగ్రిగేషన్ అని కూడా అనొచ్చు. రెండు మళ్ళీ వేరు వేరు అంటారు. సో పరిశుద్ధత అనగానే ఇంకా చాలా అర్థాలు ఇలాగా మనకు వస్తాయి. కానీ పరిశుద్ధత అంటే పరిశుద్ధతలో మనకి స్వచ్ఛత, శుభ్రత, ప్రత్యేకత వీటన్నింటికంటే ప్రత్యేకమైన భావన ఏంటంటే ఏది శక్తి సమృద్ధమైందో, అంటే అపరిమితమైన శక్తిని, అది కూడా చిన్నమాట, కలిగి ఉంటుందో అది పరిశుద్ధత. అది ప్రాకృతిక శక్తికి భిన్నమైన శక్తి. సాధారణంగా పరిశుద్ధుడు అనగానే మనం భౌతిక కోణంలోంచి ఇప్పుడు పరిశుద్ధుడిని మనం వర్ణించాలి లేకపోతే దృశ్యీకరించాలి అనంటే అగ్నిని మనం వేస్తాం. అగ్ని సో అగ్ని, మళ్ళీ అగ్ని అనేది అది ప్రాకృతిక శక్తి. అగ్ని అనేది అతీత శక్తి కాదు, ప్రాకృతిక శక్తి. అది ప్రకృతిలో ఉన్న ఒక శక్తి. కాకుంటే అగ్ని లక్షణాన్ని మనం దైవానికి ఆపాదించుకొని అది దహించి వేస్తుంది అంట. సమీపించరాని తేజస్సు అంటాం. తేజస్సు అంటే కూడా మనకు తెలియదు. నిజంగా మనకు వెలుగు తెలుసు. వెలుగు అని అంటే ఇప్పుడు ఇది వెలుగు, పగటి వెలుగు తెలుసు. కానీ తేజస్సు అంటే మనకి నిజంగా తెలియదు. తేజస్సు అంటే మనకు తెలియదు. ఎవరికి తెలిసేది అంటే ఒక్కోసారి దర్శనంలో ఆయన పలకరించాడు, వెలుగు వచ్చి మమ్మల్ని తాకింది అని చెబుతారే, అది తేజస్సు. సో తేజస్సు అందరికీ తెలియదు, తేజస్సులో ఎప్పుడూ ఉండదు. సో పరిశుద్ధత అనేది ఏంటంటే ప్రకృతికి అతీతమైన శక్తి కలిగింది. తనను సమీపించిన వారిని లేక తనను ఆశ్రయించిన వారిని ఆ శక్తితో నింపేది పరిశుద్ధం. యోహాను ఏమంటాడంటే మీరు పరిశుద్ధుడి నుండి అభిషేకం పొందారు కనుక నీకు ఆ సత్యం తెలుసు అన్నాడు. సో పరిశుద్ధుడు అంటే ప్రాకృతిక శక్తికి అతీతమైన శక్తి సమృద్ధుడు. తనను ఆశ్రయించిన వారిని శక్తితో నింపేవాడు. ఇంకంతే, చాలా ఉంటాయి. ప్రభావంలో మనం కొన్ని చెప్పుకున్నాం కాబట్టి పరిశుద్ధుడు. పాత నిబంధనలు కాదేశ్ లేకపోతే కాదోష్ అనే హెబ్రీ పదాన్ని వాడారు. కాదోష్, పరిశుద్ధుడు అనే మాటకి కాదోష్. పరిశుద్ధుడు దర్శనాన్ని నిర్గమకాండంలో మొట్టమొదట మనం చూస్తాం. అంతకు ముందు కూడా ఉంటుంది కానీ మనకు దాని గురించి పట్టించుకోం. అబ్రహాము గారి దగ్గరికి వెళ్తే అబ్రహాము ఆ పశువులను వధించి అక్కడ పెట్టిన తర్వాత ఆ ఖండాల మధ్య ఆయన నడిచి వెళ్ళాడు అని. అంటే ఖండాల మధ్య నడిచి వెళ్ళాడు. కానీ దానిని మనం ఆ ప్రత్యక్షతని పెద్దగా పరిగణనలోకి తీసుకో. మోషే దగ్గరే చూస్తాం. మోషే మండుతూ ఉన్న పొద అనే మాట మనం విన్నాం కాబట్టి సో పరిశుద్ధతని అగ్నిగా లేకపోతే మంటగా లేదా దహించేదిగా అలాగే చూస్తాం. కాదోష అనే అర్థం కూడా ఆ భావం నుండి మనం చూస్తాం. పరిశుద్ధుడు అంటే నేనేమంటానంటే ప్రకృతికి అతీతమైన పూర్ణ శక్తి కలిగిన వాడు పరిశుద్ధుడు. ప్రకృతికి అతీతమైన
పూర్ణ శక్తిగా, శక్తి కూడా కాదు, పూర్ణ శక్తి అంతా కలిగిన వాడు పరిశుద్ధుడు. ఒకటి, అది ఆయన స్వభావం. రెండోది, ఆయన లక్షణం ఏంటంటే తనను ఆశ్రయించిన వారికి, సమీపించిన వారికి కాదు, తనను ఆశ్రయించిన వారికి తన శక్తిని అనుగ్రహించేవాడు. తను ఏ శక్తినైతే కలిగి ఉన్నాడో దానిని వారి పరిమాణం మేరకు, పూర్తిగా కాదు, పూర్తిగా ఉండదు, వారి పరిమాణం మేరకు అందించేవాడు. అది పరిశుద్ధం. అక్కడ కావాలి, అది పెద్ద సబ్జెక్ట్ కావాలి. మీరు అనంటే యోహాను పత్రికలో, యోహాను తొలి పత్రికలో మీరు అనంటే మీరంతా, సంఘం అంతా, విశ్వాసులంతా. మీరు పరిశుద్ధుడి నుండి అభిషేకం పొందినవారు. పరిశుద్ధుడి నుండి అభిషేకం పొందినవారు. ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధత అనే దాన్ని స్వచ్ఛత, శుభ్రత, వీటికి అతీతమైన శక్తి సమృద్ధం, వాటన్నింటిని మొదలు పెట్టుకొని అభిషేకం, దీని గురించి ఎందుకంటే పదే పదే మనం చెప్పుకుంటాం అభిషేకం అభిషేకం అని. బైబిల్లో అభిషేకానికి అనేక పదాలు వాడబడ్డాయి. కాన్సిక్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. కాన్సిక్రేషన్ అంటే అభిషేకం అన్నట్టు, కానీ కాన్సిక్రేషన్ అనే దానికి అర్థం ఒకటి ఉంటుంది. కాన్సిక్రేషన్ అంటే సరే. రెండోది ఎనాయింటింగ్ అంటారు. అభిషేకం అంటే ఎనాయింటింగ్, దాన్ని అభిషేకం అని అంటాం. కాన్సిక్రేషన్ అన్న అభిషేకం అనే అర్థం వచ్చింది, ఎనాయింటింగ్ అన్న అభిషేకం అనే అర్థం వచ్చింది. మనం వాడని ఇంకొక పదం ఉంటుంది, అంక్షన్, UNCTION, అంక్షన్. ఈ పదాన్ని మనం ఎక్కువగా వాడం, సాధారణంగా వాడం. ఈ సెమినరీలో దేవజ్ఞానాన్ని అధ్యయనం చేసేవాడే వాడతారు. అంక్షన్ ఈ పదం వాడం కదా. కాన్సిక్రేషన్ అంటాం, అనాయింటింగ్ అని అంటాం, అంక్షన్ అనే మాట మనం వాడాలి. ఈ మూడు అభిషేకానికి వాడబడిన పదాలు. సో కాన్సిక్రేషన్ అనే మాట దాని మూలంలోనికి వెళితే అంకితం అని అర్థం. కాన్సిక్రేషన్ అంటే అంకితం. అనాయింటింగ్ అంటే మర్దనం అని అర్థం, అది భౌతికానికి సంబంధించింది. అంకితం అనేదేమో మనోభావానికి సంబంధించింది. అనాయింటింగ్ అనేది అంటే మర్దనం, లేకపోతే తల మీద చేపెట్టి చెబుతానే మర్దనం అనే అర్థం. అంశం అనే మాట తైలాభిషేకం అనే దాంట్లో అంటే ప్రత్యేకించబడిన దాన్ని తీసుకొని మూడు వేరువేరు అర్థాలు. మీరు పరిశుద్ధుడి నుండి అభిషేకించబడిన వారు. మీరు అనగానే సంఘం అంతా, విశ్వాసులంతా. అప్పుడు ఈ మాట విన్న తర్వాత యోహాను గారు మేము కూడా అభిషేకం పొందిన వారమని చెప్పాడు కాబట్టి, సో అయ్యగారి అభిషేకానికి మా అభిషేకానికి తేడా ఏంటి? కొంచెం ముందుకెళ్ళి అయ్యగారు, యోహాను గారు మేము కూడా అభిషేకం పొందానంటున్నారు కాబట్టి మీరు మేము సమయం అయ్యగారు అన్నారనుకో చచ్చారు. అంతే కదా, నువ్వు వాక్యం చెప్పావు, నీకు అభిషేకం ఉంది, విశ్వాసులమైన మాకు అభిషేకం ఉంది. అయితే కాపరి అభిషేకంలో అంకితం అనే మాట ఉంటుంది. కాన్సిక్రేషన్ అంటే అంకితం. అంటే అది కూడా చాలా పెద్ద మాట. అంకితం అనే మాట ఏంటంటే ఏ పనికైతే తాను నియమించబడ్డాడో ఆ పని కోసం తన శక్తిని అంతటినీ, తన వనరులన్నింటినీ ఉపయోగించేవాడు. ఎవరైతే కాపరిగా ఉన్నాడో వారు తమ ప్రెసిడెంట్ గారు అంకితం చేయబడ్డవారు, జగన్మోహన్ రావు గారు అంకితం చేయబడ్డవారు, సమర్పణ అంకితం చేయబడ్డవారు. మాది అంకితం. అని అంటే
నాకు ఆయన శక్తి అంతో ఇంతో పంచిచ్చాడు. ఇక్కడ తేడా ఉంటుందంటే యేసన్న గారికి దేవుడిచ్చిన కృపా పరిమాణం నాకు లేదు, నేను ఒప్పుకుంటున్నాను. ఆయనకి ఇచ్చిన కృపా పరిమాణం ఆయనకు లేదు. ఆయన తన జీవితాన్నంతా వెచ్చించాడు, నాకు లేదు. జాన్ మోహనయ్య గారికి ఇచ్చిన కృపా పరిమాణం నాకు లేదు. నాకు ఇచ్చిన కృపా పరిమాణం ఇంకొకటి ఉండకపోవచ్చు. అంటే వారి పరిమాణాన్ని బట్టి ఉంటుంది, అలా వారు అంకితం చేయబడతారు. అది రెండోది ఏంటి, కాన్సిక్రేషన్ కాకుండా అనాయింటింగ్. కాన్సిక్రేషన్లో బహిరంగంగా చెప్పే ఆ ప్రదర్శన ఎనాయింటింగ్ అంటే అభిషేకం పొందేప్పుడు సేవకుడు నిలవబడితే మనందరం కలిసి నెత్తి మీద తల మీద తైలం పోసి అభిషేకం చేస్తాం. ప్రత్యేకంగా అభిషేకం చేసి అతన్ని అంకితం చేస్తాం. అది అంటే కాన్సిక్రేషన్, అనాయింటింగ్ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటుంది. కాన్సిక్రేట్ నిన్ను సేవకు అంకితం చేసాం అనే దానికి గుర్తుగా నిన్ను తైలంతో అభిషేకిస్తూ ఉన్నాం, ఎనాయింట్ చేస్తూ ఉన్నాం అని. కాన్సిక్రేషన్, ఎనాయింటింగ్ ఈ రెండింటి మూలం మళ్ళీ పరిశుద్ధతలోనే లేకపోతే ఆ పవిత్రతలోనే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించబడిన తైలాన్ని వినియోగిస్తారు. దేన్ని పడితే దాన్ని వినియోగిస్తారు. సో అది ఒక పవిత్రతకు చిహ్నంగా ఉంటుంది. మళ్ళీ ఆ అభిషేకించే వ్యక్తి కూడా ప్రత్యేకించబడిన వాడే అయి ఉంటాడు. ఎవరైతే అభిషేకాన్ని తీసుకుంటున్నారో వారికంటే ఉన్నత స్థితిలో కృపా పరిమాణంలో ఎక్కువగా ఉన్న వారిని దానికి వినియోగిస్తారు. మూడోది అంక్షన్ అని ఉంది. మీరు పరిశుద్ధుడి నుండి అభిషేకం పొందినవారు. ఇది మీరు మీ బాధ్యతలను మీ విధులను నిర్వహించడానికి నియమించబడిన వారు. మీరు మీ బాధ్యతలను మీ పరిచర్యలను నిర్వహించడానికి మీరు ప్రత్యేకించబడిన వారు. పూర్తిగా దాన్ని గ్రహించలేం కానీ జస్ట్ అర్థం చేసుకోవడానికి గ్రహిస్తాం. ఈ ఉపకరణాలన్నీ ఉపయోగించడానికి అందరికీ అనుమతి ఉండదు. ఉంటుందా? అందరికీ అనుమతి ఉండదు. దాని గురించిన పరిజ్ఞానం ఉండాలి. పరిజ్ఞానం ఉండటం ఒకటే కాదు, వాడు ఖచ్చితంగా అక్కడే కూర్చోవాలి, అవి ఆపరేట్ చేయాలి. అంటే దానికి నియమించబడ్డవాడు. మైక్ సెట్, పిఏ సిస్టమ్ అంతా పెట్టడానికి నియమించబడ్డవాడు. వాడు అందరికంటే ముందుకు రావాలి, ముందొచ్చి అయిపోయిన దాకా అక్కడ ఉండాలి. అది అంక్షన్లు అనే దానికి ఒక భాగం ఏంటంటే విశ్వాసులైన మీరు ఈ పరిచర్య ధర్మంలో అంటే అంకితం చేయబడిన దైవ సేవకుని, అభిషేకించబడిన దైవ సేవకుని పరిచర్యలో ఒక భాగాన్ని మీరు కూడా నిర్వహించడానికి ప్రత్యేకించబడిన వారు. అందుకని ఆపరేట్ చేసే పిఏ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడు ఆ ప్రత్యేకమైన బాధ్యతను నిర్వహిస్తాడు. అది అంశం. ఇంకోటి శుభ్రం చేయడం. అంటే మీ శుభ్రంగా ఉన్నదే, కొంచెం శుభ్రంగా ఉండవు కదా. మాకు పిడిరాలు ఉందనుకో, పొద్దున ఉడిస్తే సాయంకాలం దుమ్ము పడతానే ఉంటుంది. ఎన్నిసార్లు ఉడిచింది. పరిచారకులు ఇది ఊడ్చేవాళ్ళు, ఊడ్చే కాడ పిల్లలు కొట్టుకుంటారు. మా కొత్తలో నేను ఊడుస్తానంటాడు, నేను ఊడుస్తాను. ఇప్పుడు నలుగురు వస్తే 4 చీపుర్లు ఆడుకునేది నేను ఉండే 2 చీపుర్లు. 2 చీపుర్ల కోసం ఈ నలుగురు కొట్టుకుంటే నేను 4 గీతలు గీసి ఇక్కడి నుంచి అక్కడ దాకా నువ్వు, అక్కడి నుంచి అక్కడ దాకా నువ్వు అని ముక్కలు చేస్తే అసలు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను చూసుకోవాలి. మరి అంతేగా ఇది తాతయ్య ఆ చూడు ఇటువంటిస్తుంది అంతే. అంటే వాడు కూడా
ఈ మామూలుగా అనిపిస్తుంది కానీ ఒక ప్రత్యేకమైన పరిచర్యకు నీవు ప్రత్యేకించబడిన దానవు. ఏదైనా కానీ నీకు ఒక పరిచర్యను అప్పగిస్తాడు. ఆ పరిచర్యను అభిషేకించబడిన వాడి పర్యవేక్షణలో నువ్వు జరిగించాలి. అది అన్నీ ఇంకంతే చాపలేయటం కానీ ఇవి మామూలుగా జరుగుతున్నాయి. వీటన్నిటికంటే ఏంటంటే బైబిల్ విషయంలో ప్రార్థన చేసే స్త్రీలు ఉంటారు, సన్నిధి స్త్రీలు ఉంటారు, అభిషేకించబడిన సన్నిధి స్త్రీలు ఉంటారు. 3-4 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానే ఉంటారు, విజ్ఞాపనలు చేస్తానే ఉంటారు. అంటే వాళ్ళు ప్రార్థన చేయటానికి అభిషేకించబడ్డ వాళ్ళు మళ్ళీ వాక్యం అందించడానికి వాటికి కదా. అలాగా విశ్వాసులైన వారిని ఆయా పనుల నిమిత్తం ప్రత్యేకంగా నియమించబడుతూ ఉంటారు. దానిని మనం అంశం అని చెప్పచ్చు. దానికి కూడా మళ్ళీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేసి ఇదిగో మిమ్మల్ని మీకు నియమిస్తున్నామని అంటే కనుక మీరు సత్యాన్ని ఎరిగిన వారు, మీరు పరిశుద్ధ